అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన ఇప్పుడు వీడియో నందు సంక్షేమ క్యాలెండర్కి సంబంధించి అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఏప్రిల్ నెల నుండి నెక్స్ట్ 2023 మార్చి వరకు ఈ అసెస్మెంట్ ఇయర్లో ఏ ఏ పథకాలు ఏ ఏ నెలలో ఇవ్వబోతున్నాము అని దీనికి సంబంధించి ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా ఈరోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఓకే, దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా అయితే చెప్పుకుందాం. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు తేవడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందులో ఏప్రిల్ నెలలో వసతి దీవెన అంటే జగనన్న వసతి దీవెన అనేది ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నారు. అదే ఏప్రిల్ నెలలో డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారు. ఓకే, ఇది ఏప్రిల్కి సంబంధించింది. నెక్స్ట్ మేలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ మరొక విడత అయితే వేయబోతున్నారు. అదే నెలలో రైతులకి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అనేది వేయబోతున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ రైతు భరోసా కూడా మే నెలలోనే ఉంటుంది. నెక్స్ట్ మథ్యకార భరోసా కూడా మే నెలలోనే ఉంటుంది. నెక్స్ట్ జూన్లో అమ్మ ఒడి కార్యక్రమం ఉంటుంది. ఓకే, ఇది చాలామంది అయితే అడుగుతున్నారు. ఇది అమ్మ ఒడి కార్యక్రమం అనేది జూన్లో ఉంటుంది. నెక్స్ట్ జూలై నెలలో జగనన్న విద్యా కానుక అని ఉంటుంది. ఓకే, అంటే పిల్లలకి యూనిఫామ్లు, పుస్తకాలు, షూలు ఇస్తారు కదా, అది. ఓకేనా. నెక్స్ట్ అదే జూలై నెలలో వాహన మిత్రకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయబోతున్నారు. నెక్స్ట్ అదే నెలలో కాపు నేస్తం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ జగనన్న తోడు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి జగనన్న తోడు ద్వారా అయితే మళ్ళీ రుణాలు అయితే ఇవ్వనున్నారు. నెక్స్ట్ ఆగస్టులో జగనన్న విద్యా దీవెనకి సంబంధించి మరో వాయిదా మళ్ళీ వస్తుంది. అంటే 3 నెలలకి జగనన్న విద్యా దీవెన వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్వార్టర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జగనన్న విద్యా దీవెన ఆగస్టులో ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇన్సెంటివ్ ఉంది. ఓకే, అది చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఇన్సెంటివ్ అనేది ఆ రోజుకి ఉంది. ఓకే, నెక్స్ట్ అదే ఆగస్ట్ నెలలోనే నేతన నేస్తం ఉంది. అంటే ఇదే నెలలో 3 పథకాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత అంటే 45 సంవత్సరాలు కలిగిన మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీలను మైనారిటీ ముస్లిం సంబంధించి దీనిలో వైఎస్ఆర్ చేయూత అనేది సెప్టెంబర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ అక్టోబర్లో మళ్ళీ వసతి దీవెన అనేది ఉంది. అంటే జగనన్న వసతి దీవెన మళ్ళీ అక్టోబర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్లోనే రైతు భరోసా కూడా ఉంది. ఇది నెక్స్ట్ నవంబర్కి సంబంధించి జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఉంది. నెక్స్ట్ అదే నవంబర్లో రైతులకు వడ్డీ లేని రుణాలు ఉంది. ఓకే, నెక్స్ట్ డిసెంబర్లో ఈబీసీ నేస్తం అనేది ఉంది. అంటే అగ్రవర్ణంలోని పేదలకు అంటే నాయుడు, కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ ఇలాంటి ఎవరు ఉన్నారు కదా, అలాంటి కులాలకి ఈబీసీ నేస్తం అనేది ఇస్తూ ఉన్నారు. అది డిసెంబర్లో ఇస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ లాయర్లకు సంబంధించి లా నేస్తం అనేది కూడా అదే నెలలో ఉంది, డిసెంబర్లో. ఓకే, నెక్స్ట్ జనవరికి రైతు భరోసా ఉంది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ఉంది. నెక్స్ట్ జగనన్న తోడుకి సంబంధించి మళ్ళీ పథకం ఉంది, అంటే చిన్న చిన్న వ్యాపారాలకి. నెక్స్ట్ ఫిబ్రవరిలో విద్యా దీవెన ఉంది. అదేవిధంగా జగనన్న చేదోడు అంటే రజకులకు, టైలర్లకు, నాయ బ్రాహ్మణులకు ఇచ్చే జగనన్న చేదోడు ఉంది కదా, అది ఫిబ్రవరిలో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మార్చిలో జగనన్న వసతి దీవెనకి సంబంధించి అయితే ఉంది. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఏప్రిల్ నుండి రాబోయే మార్చి వరకు సంక్షేమ పథకాలు ఈ నెలలో ఈ విధంగా ఇవ్వనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల 36,000 కోట్లు అయితే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరాన్ని ఖర్చు పెట్టబోతోంది. ఓకే, కాబట్టి పథకాలను ముందుగానే అనౌన్స్ చేసి పలానా నెలలో పలానా పథకాలు ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. ఓకే, ఇదండి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.